ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన వారందరికీ, విశ్వాసులైనటువంటి వారందరికీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న వారందరికీ ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము. గడిచిన 5 మాసాలు ప్రభు తోడుగా ఉండి మరి 6వ మాసంలో ఈ 12వ తారీఖున శుక్రవారం ఉపవాస కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకోవడానికి, ప్రభు సన్నిధిలో కలిసి ప్రభును ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సమయం వచ్చిన ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకున్న పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉన్నతమైన యేసయ్య, గరుడు అయిన రాజా, నీకు వందనాలు. గడిచిన రోజులన్నీ, గడిచిన నెలల్లో మీ అపరిమితమైన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, తోడుగా ఉన్నారు. ఇదో ప్రభా, ఈ 6వ నెలలో మరొకసారి ఈ శుక్రవారం నాయన స్తోత్రాలు. ఈ 12వ తారీఖున మీ సన్నిధిలో ఆరాధించడానికే మీరు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు. ఉపవాస దినంలో ప్రభు జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించండి. వాక్య పరిచర్య, పాటలు, అలాగే నాయన తండ్రి ప్రత్యేకంగా తండ్రి విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించండి. మీ దాసుని వాడుకోండి, అభిషేకించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, అందరికి వచ్చినటువంటి పాటే పాత పాట పాడుకుని హుస్సేన్ గారి పాటల పుస్తకంలో నుండి మరి ఒక పాట పాడుకుందాం. నా స్తుతుల పైన నివసించువాడు, నా స్తుతుల పైన నివసించువాడా, అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనవే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకు వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి కనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి కనలేని ప్రేమను కురిపించావు. నా స్తుతుల పైన నివసించువాడా, అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, అంతరంగికుడా యేసయ్యా. నీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి, అవి నాకెంతో ప్రియమైనవి. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, పరితంతుల సితారతో నిన్నే కీర్తించరా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, పరితంతుల సితారతో నిన్నే కీర్తించరా. నా స్తుతుల పైన నివసించువాడా, అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా,
నీతో మధురమైన ఫలములియనా ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములియనా ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా నీ కృప చాలును నా జీవిత ఉన్నత స్థలములపై కలిసి పడదాం విజయుడా నీ కృప చాలును నా జీవిత నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై నావు గనుకే జయమే జయమే ఎల్లవేళల జయమే హల్లెలూయా. ఇంకా కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపడదాం. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా
ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆనందం నీలోనే ఒక పాట పాడుకొని దేవుని మైకుతాను. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రములా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రములా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు జీవితాలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రములా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రములా. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్యం నీవని. నీ సన్నిధి విడువగా సన్నుతించి పాడనా, నీ సన్నిధి విడువగా సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించెనా. సత్యవాక్యమై జీవవాక్యమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రములా. సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై సర్వసత్యమైన మార్గమై సంఘక్షేమమైన ప్రాణమై. లోకమహిమ చూడగా నీ జాడను వీడగా లోకమహిమ చూడగా నీ జాడను వీడగా నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నీ ఆశ్రయం. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రములా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు లీలలో కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రములా. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో ఇంతవరకు పాటలు పాడి వినిపించిన దేవుని బిడ్డలకు వందనాలు. అలాగే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలోకి వెళ్ళిపోతున్నాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగినటువంటి యేసయ్య, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, స్వరపేటికల ద్వారా మీరే మహిమ తెచ్చుకున్నారు. సమయంలో మీ దాసు నిలబెట్టుకుని ప్రభా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి రాజా, ఆ వాక్కులు ప్రభా వింటూ ఉండగా మా హృదయాలను మీరు కదిలించండి. ప్రభా మా జీవితాన్ని ఉత్తేజపరచండి. మీరే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరు బాగున్నారు కదండి. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాము. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి చూస్తూ బలపరచబడుతున్న అంటూ ఉన్నారని మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మరి ఈ వాక్య భాగంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని మాటలు మీతో నేను చెప్పాలి అనుకుంటున్నాను. మరి ఆ విషయాలు చెప్పి వాక్య భాగంలోనికి వెళ్తాను. కనుక మరి ఈ 2020 సంవత్సరంలో ఈ 6వ మాసంలో కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ఈ 8వ తారీఖు నుండి సంఘాలు, మందిరాలు, మరి దేవాలయాలు అన్ని ప్రార్థనలకి అనుకూలతను కలుగజేసినటువంటి విషయమే మనకందరికీ తెలుసు. కనుక గమనించండి. మరి ఈ ఎందుకు విడుదల చేశారు, కరోనా వ్యాధి లేదనుకుంటా అని మీరు అనుకోవచ్చు. కనుక ఈ మాటలు నేను చెప్తున్నాను, గమనించండి. ఈ కరోనా వ్యాధి పోయిందని కానీ, ఇది సంపూర్ణంగా మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయిందని కానీ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు మరి లాక్డౌన్ మరి వెసులుబాటు కలుగజేశారు రెస్టారెంట్లకి, హోటల్కి, మరి దేవాలయాలకి అని అంటే మన దేశపు ఆర్థిక వ్యవస్థ తగ్గిపోయింది. రవాణా వ్యవస్థ అయితేనే కానీ, ఇంకా కంపెనీలు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. కనుక ఆర్థిక వ్యవస్థ మరి కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద దెబ్బతీసింది. అందుకనే వాళ్ళు వారి చర్యలు తీసుకుంటూ మరి ప్రజలకి, ప్రజానికానికి, అలాగే సంఘాలకి, భక్తులకి కొంత వెసులుబాటు కలగజేశారు. వెసులుబాటు కలగజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి, అలాగే మరి కేంద్ర ప్రభుత్వానికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మంచిది. కనుక ఇంకా మన యొక్క సేవలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ నెలంతా కూడా మనకుగానే స్వచ్ఛందంగా మరి ఈ లాక్డౌన్ విధించుకుని, ఇలాగే మీడియాల ద్వారా దేవుని వాక్యాలు వింటూ బలపరచబడితే బాగుంటుంది. కనుక మీ యొక్క క్షేమమే మా క్షేమమని, మీ ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత సేవకులుగా ఉందని చాలామంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ సేవకులు, దేవుని సేవకులుగా నేను చెప్పడం జరుగుతుంది. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రార్థనా మందిరానికి వెళ్ళాము, అందుకని ఇది జరిగింది, ఎక్కువైంది అనేటువంటి మాట రాకుండా ఉండాలి. దేవుని నామానికి అవమానం రాకూడదు అనుకుంటే మీరందరూ కూడా మీ ఇళ్లలోనే ఉంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా, లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని విని మీ సేవకుల యొక్క వాక్యం ద్వారా, సంఘాల ద్వారా బలపరచబడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము. కనుక దేవుని సన్నిధిలో ఇలాగే వెళ్ళిపోతూ ఉంటే ప్రార్థన ఆత్మీయత తగ్గిపోతూ ఉంటుంది. కనుక గట్టిగా, ధైర్యంగా, విశ్వాసంతో, ఆసక్తితో ఈ వ్యాధి కొరకు, వ్యాధి నిర్మూలన కొరకు మరి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి సంఘము భారం కలిగి ప్రార్థన చేయాలని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాము. దేవుడు ప్రభు ఈ మాటలు మీ వినికిడిలో, మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో చిన్న మరి వాక్య భాగంలోకి వెళుతున్నాము. వాక్యాన్ని ప్రభు మనల్ని నడిపించినట్లుగా, దేవుని వాక్యాన్ని వినుబుద్ధి ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా మరి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. గత గడిచినటువంటి మరి ఉపవాసపు దినపు మరి శుక్రవారపు ఆరాధనలో కొన్ని విషయాలని
మీ దేవుని సన్నిధిలో మీకు మరి తెలియజేయటం జరిగింది. ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఉపవాస ప్రార్థన అయితేనేమి, మరి వ్యక్తిగత ప్రార్థన అయితేనేమి, అలాగే మరి సంఘ ప్రార్థనలు అయితేనేమి, మరి మనకున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలు అయితేనేమి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కానీ కొన్నిసార్లు సమాధానాలు రావు. కొన్నిసార్లు దీర్ఘకాలపు ప్రార్థనలు చేస్తుంటాం, కానీ మన జీవితంలో కన్నీరే మిగిలిపోతూ ఉంటుంది. మరి ఎట్టి సమాధానం రాదు. మరి ఎందుకని దేవుడు మన ప్రార్థన వినట్టు లేదా? లేకపోతే మన ప్రార్థన దేవునికి పైనటువంటిదిగా లేదా? దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన దేవునికి వినసంపుగా అనిపించటం లేదా? లేకపోతే దేవుడే మన ప్రార్థన అంగీకరించటం లేదా? మరి కారణం ఏమిటి అని అంటే బైబిల్లో 4-5 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని అనుకున్నాను. పోయిన వారంలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఎందుకు దేవుడు మన ప్రార్థన వినడు? ఉపవాస ప్రార్థన కానీ, వ్యక్తిగత ప్రార్థన కానీ, సంఘం పారభారితముగా సంఘములో ఉన్నటువంటి వారి బిడల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనలకి కొన్నిటికి సమాధానాలు రావు. ఎందుకని? మనము మన ప్రార్థన దేవుని సన్నిధికి డైరెక్ట్ గా వెళ్ళాలి. వెళ్ళిన ప్రార్థన రిప్లైగా దేవుని సన్నిధిలో ఉన్న ఒక కార్యాన్ని మనం పొందుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి లోపాలను కొన్నిటిని మనం గ్రహించిన వారమైతే, వాటిని మనం తెలుసుకుంటే దేవుడు చిన్న ప్రార్థన చేసిన, సుదీర్ఘ ప్రార్థన చేసిన దేవుడు సమాధానం తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక మన ప్రార్థనలు ఎందుకు వినట్లేదు, కారణం ఏమిటి అనేటువంటి అంశంతో ఎందుకు మనం ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వట్లేదో దాని యొక్క అర్థం ఏమిటి, అసలు ఎందుకని అలా జరుగుతుంది అనేటువంటి విషయాల్ని, జవాబుల్ని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఎందుకు దేవుడు వినట్లేదు? పోయిన వారం 2 విషయాలు చెప్పాను. ఎందుకు మన ప్రార్థన జవాబు రావట్లేదు? 2 మాటలు చెప్పాను, 2 పాయింట్లు చెప్పాను. ఏంటంటే ఆ పాయింట్లు ఉపవాస ప్రార్థన దినమునందు నేను చెప్పినటువంటి పాయింట్లు. ఒకటి, మనం ప్రార్థించుతాం కానీ, మనం ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థనలో ఆ అనుమానము కూడా ఉంటుంది. ఏముంటుందంట? అనుమానం కూడా ఉంటుంది. అనుమానాన్ని కూడా మనం జోడించి ప్రార్థన చేస్తాం. గట్టిగా ప్రార్థన చేస్తాం, భారం కలిగి ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. కానీ దానితో పాటు ఎంత పట్టుదల ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో, ఎంత ఆసక్తి ఉందో, దానితో పాటు సమానంగా మన జీవితంలో అదే ప్రార్థనలో అనుమానం కూడా, సందేహం కూడా జోడిస్తూ ఉంటాం. హల్లెలూయా. కనుకనే అట్టి ప్రార్థనకి జవాబు రాదు అనేటువంటి మాట మీకు తెలియజేశాను, వాక్యాన్ని తెలియజేశాను. ఎక్కడుందా మాట? ఏమండి, యాకోబు రాసిన పత్రిక 1:6 మీకు తెలియజేయటం మీరు చదివారు, విన్నారు. హల్లెలూయా. రెండో మాట ఏమిటంటే, రెండో పాయింట్ ఏంటంటే, మన ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించడు, ఎందుకు దేవుని దగ్గర నుండి మనకి జవాబు రాదు అంటే చెప్పండి. ఎందుకంట మన ప్రార్థన ఎలా ఉంటుందంటండి, అవిధేయతతో చేసే ప్రార్థన, అవిధేయతతో కనపరిచే ప్రార్థన అది దేవుని సన్నిధికి వెళ్ళదు సరికదా. దేవుని దగ్గర నుండి ఏ సమాధానము నీ సన్నిధిలో, అంటే నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి రాదు అని తెలుసుకున్నా. అది ఆ వాక్యం ఏమిటంటే సామెతల గ్రంథం 28:9 మనం చదువుకున్నాం. అంతేనండి. దేవుని వాక్యాన్ని, అంటే దేవుని ఉపదేశాన్ని పెడచెవుని పెట్టిన వారి యొక్క ప్రార్థన దేవుడు ఏమండి హేయముగా ఉన్నదంటే ఇష్టం లేనటువంటి ప్రార్థనగా ఉంది. దేవుని వాక్యాన్ని విను, దేవుని సన్నిధిలో సరిగ్గా నడవం, దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకము, దేవుని ఉద్దేశాల ప్రకారంగా తన ఉద్దేశాన్ని తెలుసుకోము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సిద్ధాన్ని మనం ఎరగము, తెలుసుకోము. కానీ దేవుడు మన ప్రార్థన విని మనకు సమాధానం ఇచ్చేయాలంటాడు. ఇది ఎంత స్వార్థంతో కూడిన ప్రార్థన అంటారు. హల్లెలూయా. అందుకనే ప్రార్థనకి జవాబు
రాదు. కనుక మన ప్రార్థన మారాలి, మన అలవాట్లు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన అభిప్రాయాలు మారాలి, మన యొక్క ఉన్నటువంటి అనుమానాలు మారాలి, మనకున్నటువంటి దేవునికి వ్యతిరేకంగా తిరిగే పద్ధతులు ఆలోచనలు మారినప్పుడే మన ఉపవాస ప్రార్థన, చిన్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నేర్చుకోవలసింది, మనం వదిలిపెట్టవలసింది మనలో ఉన్నటువంటి అవిధేయతను మనం తీసేసేయాలి. హల్లెలూయా. అవిధేయత అంటే ఏమిటి? దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మీకు తెలియజేశాను, కాదు పూర్తి అవల పోయిన వారంలో దాన్ని కంటిన్యూ చేద్దాం. దేవునికి మహిమ కలుగును కాక. కనుక బైబిల్లో కొంతమందిని మీకు పరిచయం చేశాను. అవిధేయత వలన వారి రాజ్యాలను పాడు చేసుకున్నారు. అవిధేయత వలన దేవుని సన్నిధిలో వారు సింహాసనాలను పాడు చేసుకున్నారు, అంటే పోగొట్టుకున్నారు. అవిధేయత వలన దేవుని యొక్క కృపకు దూరం అయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు, నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తుందనని వినుము అని సౌలుతో సమూయేలు చెప్తున్నాడు. సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడముగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రముల మీద నీవు శిరసైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సౌలు యొక్క జీవితం ఏమిటంటే, గాడిదలను ఎత్తుకుంటూ వెళ్ళాడండి. తండ్రి యొక్క గాడిదలను పోతే వాటిని వెతకటానికి గాడిదలతో వెళుతున్నటువంటి సౌలుని దేవుడు తన ప్రజల మీద సింహాసనం వేసి రాజుగా నిలబెట్టాడు. నిజంగా ఇశ్రాయేల్ని మొట్టమొదటిగా పరిపాలించింది రాజుగా ప్రజల దృష్టికి వచ్చినటువంటి రాజు ఎవరు అంటే సౌలేనండి. హల్లెలూయా, సౌలే. కనుక సౌలు దేవుడు ఎన్నుకొని మరి తన ప్రజల యొక్క తన యొక్క స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేల్ మీద మొట్టమొదటిగా రాజుగా చేసింది దేవుడు. హల్లెలూయా. కనుక ఆ దేవునికి ఎంతో నమ్మకంగాను, ఎంతో ప్రీతికరంగాను, ఎంతో ఇష్టకరంగాను, ఎంతో మరి దగ్గరగా జీవించవలసినటువంటి సౌలు దేవుడు అమోనీయులను నాశనం చేసి రమ్మంటే ఈయన ఏం చేశాడో తెలుసా? అక్కడికి వెళ్ళాడు. నిజంగానే వెళ్ళాడు. కానీ దేవుడికి వెళ్ళేటప్పుడు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి గొర్రెను కానీ, మేకను కానీ, ఎద్దును కానీ దేనిని వాసించవద్దు, దాన్ని నిర్మూలన చేసి తిరిగి రమ్మంటే ఈ సౌలు ఏం చేశారంటే యుద్ధం చేస్తూ వస్తూ బలిసినటువంటి వాటిని చేతిలో సంకలో పెట్టుకుని వచ్చాడు. దేవుని మాటను మరి పెడచెవిని పెట్టినట్టే కదండి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టినట్టే కదండి, దేవుని మాటలను లెక్క చేయకపోవటమే కదండి. హల్లెలూయా. కనుక అతి సౌలు దేవుని సన్నిధిలో కనబడితే దేవుడు అంటాడు, ఇదిగో సమూయేలుతో అంటాడు, నేను అతన్ని నిరాకరించి తిని అతని దగ్గర నుండి ఏ ప్రార్థన నా సన్నిధికి వచ్చినా నేను అంగీకరించును. అతడు ఏది చేసిన నా ప్రజల కొరకు నాకైతే ఎటువంటి ఇనసొంపుగా కానీ ఎటువంటి సంతోషకరంగా కానీ ఉండదు. హల్లెలూయా. అందుకే యెహోవా దేవుని కొరకు తీసుకొస్తున్నాను, ఇవి ఈ ఫలించడానికి దేవుని కొరకే, నీ దేవుని కొరకే తీసుకొస్తున్నాను బొంగుతున్నాడు సౌలు. కానీ ఇదిగో నువ్వు తీసుకొచ్చినటువంటి కొవ్వును కానీ, నువ్వు తీసుకొచ్చినటువంటి పొట్టేళ్లు కానీ, నువ్వు తీసుకొచ్చినటువంటి ఎద్దులు కానీ ఆయనకు అవసరం లేదు. కానీ దేవుడు చెప్పిన మాటను వినలేదు, తిరస్కరించాడు. ఏమండి? యెహోవా మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. ఆ మాట వినలేదు. దేవుని మాట వినకుండా ఉపదేశాన్ని పెడచెవిని పెట్టుకుని, ప్రభువా నా కష్టం తీర్చు నాయనా, నా బాధను తొలగించు నాయనా, నా కుటుంబాన్ని కట్టు నాయనా, నా వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతికూలతను విడిపించు నాయనా అని మనం ప్రార్థన చేసామనుకోండి, అట్టి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం ఉండు,
21 రోజు ఉపవాసం ఉండు, గట్టిగా ఏడ్చి ప్రార్థన చేయి, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళదు ఈ వాక్య ప్రకారంగా. హల్లెలూయా. అందుకనే మనం సమాధానం తెచ్చుకోలేకపోతున్నాం దేవుని దగ్గర నుండి. అందుకనే దేవుని దగ్గర ఏ చిన్న కార్యాన్ని కూడా మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. కనుక మన జీవితంలో మనం విడిచిపెట్టవలసింది ఏమిటంటే, మనం వదులుకోవలసింది ఏమిటంటే, మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఈ యొక్క మీడియా ద్వారా చూస్తున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు నేను ప్రేమతో చెప్పేది, మన జీవితంలో తిరుగుబాటు జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవుని లెక్క చేయనటువంటి జీవితాన్ని మనం గ్రహించినప్పుడు, ప్రభు మనం చిన్న ప్రార్థన చేసిన దేవుడు నేనున్నానంటాడు. హల్లెలూయా. ఆయన నీకు చేయిని అందించి నీ హృదయ వాంఛలన్నిటిని కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. మొదట దేవుని వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని ఉద్దేశాలకి మనం లోబడిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నిరాకరించకూడదు. ఈ రోజున ఎలా అయిపోయిందంటే, సంఘ బిడ్డలు కానీ దేవుని మాటలు వింటున్న వాళ్ళు ఇటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి, ఇటు దేవుని దాసులు చెప్పినది కావాలి. ఈ రోజున సాటుమాటుగా ఏమంటే అడిగిచ్చే వారిని తీసుకొచ్చి ఇది మంచిదా వాస్తా కాదా అని అడిగేవాడు కూడా ఉన్నారు. అది బాగా ముంచుకొచ్చిన తర్వాత చివరికి ఏమవుతుందో తెలుసా? సంఘం సేవకులు సరిగ్గా ప్రార్థన చేయలేదు, దేవుడు కూడా నన్ను గ్రహించు. అంటే నేను అంటున్నాను, ఉంటే ఖచ్చితంగా దేవుని కొరకు, దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా లోబడిపో ఉండు. దేవుడు నిన్ను చివరి గడియలలోనైనా నేను అంటున్నాను, ఈ రోజున దేవుని దాసునిగా నిన్ను ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటు లోకంలోను, ఇటు వాక్యములోను, ఇటు సేవకులకి, ఇటు ఏమో అడిగిచ్చే వారికి నువ్వు లోబడిపోతే నేను అంటున్నాను, నీ జీవితంలో నిజంగా నీ దేవుని దగ్గర నుండి ఎట్టి పరిస్థితుల్లో సమాధానము, నీ జీవితకాలం ఆరాధించిన, జీవితకాలం వాక్యం విన్న, జీవితకాలం ప్రార్థన చేసిన, నీ జీవితంలో ఏ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అన్నాడు ఏంటంటే సామెతల్లో 28:9 యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రమును చెప్పండి, దేవుని యొక్క ధర్మశాస్త్రము వినకుండా నిర్లక్ష్యము చేయవాడి యొక్క ప్రార్థన నాకు హేయకరము, అంటే ఆయనకి ఇష్టము లేనటువంటి ప్రార్థన. కనుక ఇవి మనం మార్చుకోవాలి. దేవునికి ఏదైతే ఏకరముగా మన జీవితంలో తిష్టవేసి కూర్చుందో, ఏదైతే మనం దాన్ని పెంచుతున్నామో, ఏదైతే దాన్ని పోషిస్తున్నామో, ఏదైతే తిరుగుబాటుదనము, ఏదైతే దేవునికి కష్టము కలిగించేది, దేవునికి దుఃఖాన్ని కలిగించేది, దేవునికి ఆయాసం కలిగించేది, దేవునికి ఇష్టము లేనటువంటి పరిచర్య, ఇష్టము లేనటువంటి పరిస్థితి జీవితం ఉందో దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే నేను అంటున్నాను, ఈ వాక్యం ద్వారా ఖచ్చితంగా విజయము నీదే, జయము మనదే. హల్లెలూయా. మన జయానికి, విజయానికి ఆటంకం ఎక్కడ ఉంది అంటే, ఆ పరాజయం ఎక్కడ కలుగుతుందంటే, నువ్వు తిరుగుబాటు చేయటం వలన, లేకపోతే దేవుని వాక్యాన్ని పెడచెవున పెట్టుట వలన, దాన్ని లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ జీవితానికి కాలికి వదిలివేయటం ద్వారా, దేవుని సన్నిధికి నీవు దూరంగా ఉండటం ద్వారా, నువ్వు ఎంత కన్నీరు ప్రార్థన చేసినా, ఎంత విలపించి ప్రార్థన చేసినా, ఎంతగా నువ్వు పొట్టమార్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, అది ప్రార్థన దేవునికి ఎలా కనపడుతుంటండి? హేయముగానే కనపడుతుంది. హల్లెలూయా. మొదట నువ్వు తిరుగుబాటు ఎక్కడ చేసావో, ఎలాగా తిరుగుబాటు జీవితంలో నువ్వు నడుస్తున్నావో నువ్వు గ్రహించినట్లయితే, వాక్యానుసారమైన జీవితం ఎక్కడ తప్పిపోయావో నువ్వు వెతుక్కున్నట్లయితే, అప్పుడు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు నేనున్నానంటాడు. హల్లెలూయా. ఉన్నానంటే కాదు, సహాయము ఎంబటనే నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు. వ్యర్థమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకనీయుడి. ఎవరునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత దేవుని వగ్రత అవిధేయులైన వారి మీదికి ఎవరి మీదకి వస్తుందంటండి? అవిధేయులుగా ఉన్నాము. వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే దేవుని చిత్త ప్రకారంగా జీవించాలంటే మాకు కష్టతరము. ఏమిటి, అందరూ నీతిగా ఉన్నారా, అందరూ పవిత్రులుగా ఉన్నారా, అందరూ పరిశుద్ధంగా ఉన్నారా అని అనుకున్నారు అనుకోండి, మనం అవినీతికి పాల్పడ్డాం అనుకోండి, దేవుని వాక్యాన్ని కాకుండా మన ఇష్టానుసారంగా మన కోరికల ప్రకారంగా మనం వాక్యాన్ని పక్కన పెట్టి, సంఘాన్ని పక్కన పెట్టి, సేవకులను పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం అనుకోండి, అది అవిధేయత. హల్లెలూయా, హల్లెలూయా. దేనైనా సహిస్తాడు కానీ రక్షించబడి, దేవుని సన్నిధిలో ముద్రించబడి, దేవుని సన్నిధి రక్తంలో కడగబడి, దేవునికి అప్పగించేసుకున్న తర్వాత జీవితాన్ని నా ఇష్టానుసారంగా జీవిస్తాను ఏమవుతుంది అని అనుకున్నాం అనుకోండి, అవిధేయత జీవితాన్ని దేవుడు సహించడు. హల్లెలూయా. సహించడే కదా ఇక దేవుని ఉగ్రత అంట వారి మీదకి వస్తుందంట. హల్లెలూయా. మన దేవుని ఉగ్రత పొందుకునడానికి కాదు ఏర్పాటు చేయబడింది. దేవుని ఉగ్రతకి కారకులుగా మారడానికి కాదు దేవుడు మనం పిలిచింది. దేవుని ఉగ్రతకి దేవుని ఉగ్రతకి మనం మరి పతనం అవటానికి కాదు ప్రభు మనం దేవుని నమ్ముకున్న దేవుని ఎరిగింది. హల్లెలూయా. ఏమిటో తెలుసా? దేవుని కనికరాన్ని పొందుకోవాలి, దేవుని నుండి సమాధానం పొందుకోవాలి, దేవుని దగ్గర నుండి ఉన్నతమైన మేలుని మనం అనుభవించాలి తప్ప కీడుకు కారకులుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. అందుకు అవిధేయులైన వారి మీదకి. హల్లెలూయా. అంతేనండి. ఎవరి ప్రార్థన వినట? అవిధేయుల యొక్క ప్రార్థన వినటమే కాదు గాని, దేవునికి వినపడకుండా ఉండటమే కాదు గాని, వారి మీద కంట ఎక్కడి నుండి వస్తాడు? దేవుని దగ్గర నుండి. ఏమండి? అవిధేయులైన ప్రజల మీదకి, అవిధేయులుగా జీవిస్తున్నటువంటి దేవుని యొక్క ఎరిగిన వారి మీదకి ఏమొస్తుందంటండి? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. హల్లెలూయా. ఆ మాట చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవరును మిమ్మలను ఏమంటారు? క్రైస్తవులంటే అంత నీతిగా ఉండాలా? క్రైస్తవులంటే అంత గట్టిగా ఉపవాసం ఉండాలా? క్రైస్తవులంటే అంతగా గట్టిగా ఏడ్చి ప్రార్థన చేయాలా? క్రైస్తవులంటే అంతగా ఎగిరి దేవుని ఆత్మ పొందుకోవాలా? క్రైస్తవులంటే అంతగా నిష్ఠగా ఉండాలా? మేము చూసే పలానా క్రైస్తవులు అన్నింటిలో ఉంటారే అని చెడగొట్టే వాళ్ళు చాలా మంది జీవితంలో కొత్తగా లేస్తూ ఉండవచ్చు. హల్లెలూయా. కానీ వారి మాటలకి నీవు వెనుతిరగక, వారి మాటలకి నీవు సమయం యొక్క, వారి మాటలకి నీ ఆత్మీయ జీవితాన్ని అప్పగించక. హల్లెలూయా. అంతేనండి. ఆ మాటలు అవే. చెప్పండి, చదవండి. వ్యర్థమైన మాటలు నీ జీవితంలోనికి ఎవరు నేను మోసం చేయకుండా ఇంటి క్రియల వలన. ఏమండి? అటు క్రియలు నిజమే కదా, అలాగా సంఘం అలాగా ఉన్నారు కదా, వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు దీవించబడుతున్నారు, బాగానే ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నిజమే అనుకుని మన జీవితాన్ని చెడుపుకున్నాం అనుకోండి, అట్లా జీవిస్తున్నాం అనుకోండి, ఆ క్రియల వలన ఎలా వస్తుందంటండి? దేవుని అవిధేయత చూపిస్తున్నాం. దేవుని వాక్యానికంటే ఎక్కువగా ఎవరో చెప్పిన మాటలకు నీవు అవిధేయత చూపిస్తున్నావు. ఎవరో చెప్పిన మాటలకు నీవు వినసొంపుగా ఉన్నాయి. ఆ మాటలే మధురంగా అనిపిస్తున్నాయి, ఆ మాటలే తీగా అనిపిస్తున్నాయి, ఆ మాటలే చాలా ఆనందకరంగా అనిపిస్తున్నాయి. ఆ మాటలే నీ జీవితంలో భక్తి, ఏమంటే అనర్హమైన భక్తి, అవిధేయత కలిగిన భక్తి, నిజమే సంతృప్తి నీ జీవితంలో ఒక స్థుతి కలిగజేసే సంతృప్తి కలిగిన భక్తి జీవితానికి నువ్వు అప్పగించుకుని ఆ మాటలకు లోబడిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని వలన ఈ జీవితంలో ఏం రాబోతుందంటండి? ఏం కొని తెచ్చుకోబోతున్నాం అంటండి? మనము దైవోగ్రతకి మనం పాత్రులుగా మారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు చదువుదాం. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక అదిగోండి,
మీరు మరొక మాట అంటున్నాడు, అలాగా మిమ్మల్ని కృంగదీసే వాళ్ళు ఉంటారు, అలాగా మిమ్మల్ని జారగొట్టాలనే వారు ఉంటారు, అలాగా మిమ్మల్ని ఆత్మీయ జీవితం నుండి మరే మంచి సంఘము నుండి బయటికి లాగాలని చెప్పేసి సైతానుడు ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క నరకములోనికి సిద్ధపాటు కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకున్న వారితో సహా క్రైస్తవులను కూడా కొంతమంది లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక హల్లెలూయా, వారి మాటలు మీరు వినక అట్టి వారితో మీరు పాలిభాగస్తులుగా ఉండకుడి. హల్లెలూయా, హల్లెలూయా. వారు పాలిభాగస్తులు ఏమండి? మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలండి, మా వంశం అండి, మా కులం అండి, మా సంఘం అండి, మా సేవకులండి. ఏమండి? ఇవన్నీ కూడా వేరుబాటు జీవితం కాదంటారా? ఇవన్నీ కూడా క్రీస్తుని పక్కన పెట్టి వారి ముఖస్థుతి కొరకు దేవుని వెంబడిస్తున్నటువంటి సంఘాలు కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, అట్టి వారికి మీరు లోబడిపోక, అంటే సహవాసము చేయక, అంటే పాలివారస్తులై ఉండక, హల్లెలూయా, వారిలాగా మారిపోక, వారిలాగా చెడిపోక, మీ జీవితాన్ని మీ బ్రతుకుల్ని మార్చుకొని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా ప్రభుకే మనము లోబడిపోతే దైవోగ్రత నుండి మనం తప్పించబడటమే కాకుండా మన ప్రార్థన దేవుడు ఏమండి ప్రభువానగాని ఆ కుమారుడు నా కుమార్తె అని చల్లని స్వరంతో మెల్లని స్వరంతో ప్రభు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దైవాగ్రత మనం గురి కావడానికండి ప్రభు పిలిచింది. ఏమంటే తిరుగుబాటు మనసును మనం విడిచిపెట్టుకుంటే దేవుడు చక్కగా మన ప్రార్థన వింటాడు కదా. ఉపవాస ప్రార్థన వింటాడు, వ్యక్తిగత ప్రార్థన వింటాడు, సంఘ ప్రార్థన వింటాడు, విజ్ఞాపన ప్రార్థన వింటాడు, సేవకుల్ని కొరకు చేసే ప్రార్థన కూడా వింటాడు. నీ జీవితంలో తిరుగుబాటు అనేటువంటిది మనం తొలగించుకున్నప్పుడే, విడిపించబడినప్పుడే ప్రభు మనల్ని ఉన్నత స్థితిలోనికి ఆయన మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో తిరుగుబాటును మాత్రం ప్రభు సహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఎందుకునట్లేదంటండి చెప్పండి? అవిధేయత వలన. అవునండి, అవిధేయత వలన దేవుని వాక్యాన్ని పక్కన పెడతాం, దేవుని సంఘాన్ని పక్కన పెడతాం, ఈ ఆత్మీయ జీవితాన్ని పక్కన పెడతాం. మొదట్లో బాగానే ఎదుగుతాం, మొదట్లో బాగానే ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాం. రాను 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 మన జీవితం కుట్టుపడుతూ వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ధనం మీద, ఏమంటే స్నేహం మీద, లోకం మీద, అవునండి ఆస్తుల మీద, కోరికల మీద ఎక్కువగా మనం అనుకుంటాం. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో దానికి సమర్పణ ఉండదు. ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాలని అవగాహన ఉన్నప్పటికీ హల్లెలూయా లోబడమండి. కానీ మన ప్రార్థన మాత్రం దేవుడు వినాలి. ఇది స్వార్థం కాదంటారా? హల్లెలూయా. మన కోరికలు, మన ఆలోచనలు, అలవాట్లు, మన నడవడిక, మన చిత్తం, మన ఏమంటే అభిలాష అన్ని మన అనుకూలంగా మనకి నడుచుకోవాలి. కానీ దేవుని వాక్యం ప్రకారం మాత్రం నడవము. కానీ దేవుడు మన ప్రార్థన మాత్రం వినేసేయాలి, జవాబు వచ్చేసేయాలి ఎమ్మటిని. ఇప్పుడు ఏంగానే పోస్ట్ మీద వచ్చేస్తాక వెళ్ళు కొట్టినట్టుగా లెటర్ అన్నట్లుగా వచ్చేసిద్దే సంతోషిస్తాం. మరి ఏదండి? హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి చాలాసార్లు వీడెవరు మనని సీరియల్ చూస్తూ ఉంటాడు. నాలో ఒక అవివేకమైన బాలుడు ఉంటాడంటే చెప్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా దాని దగ్గర నుండి, ఆ రోబోట్ దగ్గర నుండి సహాయం కోరుతూనే ఉంటాడు. నష్టానికైనా లాభానికైనా చేతగాని వాడిగా ఉంటాడు. ఒక్కోసారి అదంటండి ఇసుకు చెందుతూ ఉంటుంది, నేను చేయలేను అని అంటదంట. అలాగే నీ దేవుడికి అంత భారం మనం తీసుకురానే కూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎందుకు చెప్తున్నానంటే ఇవి చూడమని కాదు, దానిలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నా. మన దేవుని మనం ఎంతగా విసిగిస్తున్నామో, మన బ్రతుకు మార్చుకోకుండా, మన అలవాటు మార్చుకోకుండా, మనం తిరుగుబాటు జీవితం చేస్తూనే ప్రభు నాకు అది ఇవ్వలేదు, ప్రభు నా ప్రార్థన ఇవ్వలేదు, ప్రభు నాకు జవాబు ఇవ్వలేదు, సంఘాలు మార్చేస్తాం. ఏమండి? హల్లెలూయా. సేవకుల్ని మార్చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కనైన మాట ఒక సహోదరి మా సంఘంలో మాట చెప్పింది. ఈ మధ్యకాలంలో ప్రార్థన పెడతలేదు కదండి, ఇంటి దగ్గరే పెడుతున్నాం, యూట్యూబ్లో పెడుతున్నాం కదా. సహోదరి అంటే మా సంఘంలోకి వచ్చామే, అయ్యా
ఒక ఆయన ఫోన్ చేసి సేవకులు, మీ సేవకులు ప్రార్థన పెట్టలేదుగా, మేము తెల్లారగట్ట 4 గంటలకు పెడుతున్నాము ప్రతి ఆదివారం, మీరు మా సంఘానికి రండి, అంత దూరం వెళ్ళటం బయలువారం దగ్గరే కదా రండి అన్నారంట. అని విజయవాడ నుండి ఒక అమ్మగారిని పిలుచుకొస్తున్నాం, ప్రవక్తని. చక్కగా మాట్లాడింది, మీ అప్పులు తీరుతాయి, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ అప్పులు తీరట్లేదు, సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి, ఏదో ఒకటి జరుగుద్ది అంటే ఆమె నాకు ఫోన్ చేసి చెప్తుంది. మరి మీరేమన్నారమ్మా అని అడిగాను. సరే వెళ్ళకపోయారమ్మా అని అడిగాను. నేను వెళ్ళనయ్య గారు, ఒక సంఘానికి వెళ్తున్నాను, ఒక సేవకులు వస్తున్నారు, ఆ సేవకి ఆ సంఘానికి నేను జీవితాన్ని అప్పగించేసుకున్నాను. జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, కానీ ఏ అమ్మగారు వచ్చినా మాకు ఫోనే చేయొద్దు, మమ్మల్ని రమ్మని ఇబ్బంది పెట్టొద్దు, మా కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, సంఘం ఉంది, మా కొరకు ఏ కష్టంలో ప్రార్థన చేస్తున్నారో ప్రభు వారితో మాట్లాడటం నాకు తెలుసు, మా సేవకులతో కూడా దేవుడు మాట్లాడతాడు, కానీ ఇలాగా ఆశ చూపించి మమ్మల్ని రమ్మంటానికి వీలే లేదు. ఇంకొకసారి ఫోన్ చేస్తే మాత్రం బాగుంటుంది. మా అమ్మాయిని కూడా మీ దగ్గరికి పంపించు, ఈసారి నుండి సండే స్కూల్ లాగా పంపిస్తున్నాను. ఇలా మాట్లాడితే మా సేవకుల్ని తక్కువ చేసి, మా సంఘాన్ని తక్కువ చేసి మీరు మాట్లాడితే బాగుండదు అని వారికి ఇచ్చింది. నేనన్నాను, ఎంత సంతోషించానో చూడండి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం చక్కగా ఆ హృదయానికి అర్థమైందండి. సత్యం అంటే ఏమిటో ఎలా కట్టుకోవాలి, ఇంతవరకు బాప్తిసం తీసుకున్న సహోదరి, కానీ నేను అలా చెప్పాలి అమ్మా అని. కానీ వాక్యం అంటే తన హృదయం తెరవబడింది కనుక దేవుని సన్నిధిలో దాదాపుగా దేవుడు కొన్ని కార్యాల జీవితంలో జరిగించి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, మనం నిలకడగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. సరే, 3వ పాయింట్ ఏంటంటే, దేవుడు మన ప్రార్థన వినపోవడానికి కారణము 3వ పాయింట్ చెప్పి ముగిస్తా. చదువుదాం పరిశుద్ధ గ్రంథం, బైబిల్లోకి వెళదాం. కీర్తన గ్రంథం 66వ కీర్తన 18వ వచనం. 66వ కీర్తన. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన ఆయన వినందే. 3వ పాయింట్ చెప్పండి. హల్లెలూయా. ఒకటేమో చెప్పండి, అనుమానించి ప్రార్థన చేయటం వలన దేవుడు మన ప్రార్థన వినడు. రెండవది అవిధేయత వలన, అంటే దేవునికి తిరుగుబాటు చేస్తూ ప్రభువా నా ప్రార్థన ఆలకించు అంటే దేవుడు ప్రార్థన ఆలకించనే, అది హేయమైన ప్రార్థన అంట, దేవుడికి ఇష్టం లేని ప్రార్థన అంట. ఈ 3వది ఏంటంటే, మన హృదయములో ఏముంచుకుని పాపమును దాచిపెట్టుకుని, చెప్పండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి. హల్లెలూయా. వింటాడా? చెప్పాలి. పాపము అంటే ఏమిటి? పాపం మన జీవితంలో ఏముంటది? యేసు రక్తంలో కడగబడ్డాం, బాప్తిసం పొందుకున్నాం, మారుమనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్నాం, ప్రార్థనలో పాల్గొంటున్నాం, గృహ కూడికల్లో పాల్గొంటున్నాం, మీటింగుల్లో ఉంటున్నాం, వాక్యం చదువుతాం, ఏమండి పాటలు పాడతాం, అందరికంటే ముందే వస్తాం, అన్ని చేస్తాం, మళ్ళా పాపం ఏముంటది? ఇక దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటి? హల్లెలూయా. ఏంటంట ప్రార్థన? ఏమండి ఎందుకు మన ప్రార్థన దేవుడు వినడంట అంటే, మన హృదయంలో పాపం ఉందంట. ఏంటి ఆ హృదయంలో పాపము? ఏంటి హృదయంలో ఉన్న పాపం ఏమిటంటే చెప్పండి. హల్లెలూయా. ఒక మాట ఉంది బైబిల్లో, మన పొరుగు వారిని అంటండి చాటున దూషించునను ఏంటి చెప్పండి పాపమే. హల్లెలూయా. పొరుగు వారిని చాటున దూషించునను అవమానపరిచినను నిజ క్రైస్తవులకి చెప్తున్నానండి. ప్రార్థన చేసి జవాబు పొందుకోవాలన్న వారికి చెప్తున్నా, అందరికి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరిని వార్చలేము చూసారా? ఒకరంటే మనకి ఇష్టం లేదు చూసారా? ఒకరంటే పైకి బాగానే మాట్లాడతాం చూసారా? వాళ్ళ యొక్క దేవస్థితి చూసినప్పుడు మనం సంతోషిస్తాం చూసాము, దూషిస్తాము. అలాగుండి
నేను బాగుండి వాడు కూలిపోవాలి అని మనం ప్రార్థన చేసామంటండి, అది ఎక్కడుంది పాపము? చెప్పండి, ఎక్కడుందంటండి? మన హృదయములో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వెంత సుదీర్ఘ ప్రార్థన చేసినా, ఎంత వాక్యాలను కలిపి చక్కగా అనార్గళంగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన బూడిదలో పోచిన పన్నీరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఉపవాస ప్రార్థన దినమందు దేవుడు నీ జీవితాన్ని మార్చనుగాక. అదే కాకుండా ఈ రోజున చాలా మంది అంటారు, టీవీ చూస్తే తప్ప, ఏమండి, టీవీ చూస్తే తప్ప, ఏమండి, సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే తప్ప. తప్పేనంటా నేను వాక్య ప్రకారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఈ రోజున చాలా మంది ఏమనుకోవద్దు, మీడియా ద్వారా చెప్తున్నారని. చాలా మంది ఈ రోజున టిక్ టాక్ అనేటువంటిది వచ్చేసి ఈ రోజున ఎక్కువగా ఆ టిక్ టాక్ లో నేను విన్నాను, ఎక్కువగా ఎవరు ఉంటున్నారో తెలుసా, ఎవరు చేస్తున్నారో తెలుసా? క్రైస్తవ బిడ్డలే చేస్తున్నారు. హల్లెలూయా. ఇది మీకు అవసరం అంటారా? ఎవరు టిక్ టాక్ చేయడానికి ఒక 10 నిమిషాలు నీకు అవకాశం దొరుకుతుంది, కానీ దేవుని సన్నిధిలో నీకున్నటువంటి పాపములు ఏదైతే చూపు ద్వారా, మనసు ద్వారా, కోరికల ద్వారా చేసిన పాపం ఒప్పుకోవడానికి, ప్రార్థన చేయడానికి నీ సమయం దొరకట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకే నేను అంటున్నాను, ఫోన్లో గంటల తరబడి మాట్లాడడానికి మాత్రం, కన్నీరు కార్చడానికి కానీ, ఆ ఫోన్లో నీ సమస్యలు చెప్పుకోవడానికి ఇంకో మనిషి దొరుకుతున్నాడు, కానీ నీకున్నటువంటి సమస్యలు విడిపించగలిగిన దేవునికి ఎప్పుడైనా ఏనాడైనా గట్టిగా ఒక గంట సేపు ప్రార్థన చేసేవా పాపం ఒప్పుకుని? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఎమ్మటనే ప్రార్థన వినాలంట దేవుడు, ఎమ్మటనే సమాధానం రావాలంట. ఎంత దుర్బుద్ధితో కూడిన ప్రార్థన ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. పాపం నీ హృదయంలోనే ఉంటది, కానీ నీ ప్రార్థన మాత్రం ప్రభు వినాలి. ఎంత స్వార్థంతో కూడిందో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. నీ మట్టుకు నువ్వు తెలియకుండా, సంఘానికి తెలియకుండా, సాగుకు తెలియకుండా దేవుడు చూడలేదు అనుకుని ఎన్నో కార్యకలాపాలలో నువ్వు పాల్గొంటూ, ఎన్నో వాక్యానికి విరుద్ధమైన కార్యాలు తలపోసుకుంటూ దాంతో మునిగి తేలుతున్నావు, కానీ నీకున్న సమస్య పెరగగానే దేవుడు నా ప్రార్థన వినట్లేదు. ఎందుకని? దేవుడు నా వైపు, ఆయన స్వరం నాకు వినపట్టలేదు, వినిపించడం లేదు అని బోర్ను వేడుస్తున్నావే. ఈ హృదయాన్ని ఒకసారి తెరువు. ఈ హృదయంలో ఏమున్నాయి ఒక్కసారి ఆలోచించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను చెప్తున్న నీ మీడియా ద్వారా ఎక్కువగా చెడిపోయేది ఎవరో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్నామని చెప్తున్నవారు క్రైస్తవులందరూ కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సావక, అంటే చింత చచ్చినము పులుపు సావలనేటువంటి ఒక అర్థభక్తి చేస్తున్న క్రైస్తవులారా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటే దేవుడు నీతో మాట్లాడంటే నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ మాటల శైలిని మార్చుకో, సర్వశక్తులు కలిగిన మాటలు ఆపు. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన దేవుడు చక్కగా ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఏమే పాపం ఉందంటండి? చెప్పండి. చాలా ఉన్నాయండి. ఏమండి? హృదయంలో ఏది లేదా? ఏమి లేదు, ఏమి లేదు, కానీ దేవుడు ప్రార్థన వింటున్నా. బైబిల్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమండి ఎన్ని ఉన్నాయో తెలుసా మన హృదయంలో దాగి ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. అవన్నీ మనం వదులుకున్నప్పుడే మన ప్రార్థన దేవుడు వినుగాక. ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయం అనుకుంటాండి, 7:21 నుండి 22 వచ్చిన వరకు చదువుదాం. మన హృదయంలో ఏమున్నాయో. పాపం ఏం లేదంటున్నాం కదా, మన హృదయంలో రక్తంలో కడగబడిన వారం కదా, దేవుని సన్నిధిలో ఎదుర్చున్న వారం కదా, కానీ మన జీవితంలో ఉన్నాయంట. చదువుదాం. 7వ అధ్యాయము మార్కు సువార్త 7. అదగదండి, ఏలుపుల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రుగా చేయగలిగినది ఏదియూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయును అనెను. ఆయన జనసమూహం విడిచి
ఆ ఆయన 7వ అధ్యాయము 22 వచ్చిందండి. 20 వచ్చిందండి. 20 వచ్చిందండి. 7వ అధ్యాయం మార్కు సువార్త. మనుషుని లోపల నుండి మనుషుల లోపలలో నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను. అది కదండి, ఇక్కడ గమనించండి. ఏమని అంట? మనుషుల హృదయంలో దేవుడు నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో నీ ప్రార్థన వినపోవడానికి, నీ ఉపవాసం అంగీకరించకపోవడానికి, ఏడ్చి పెట్టి ప్రార్థన దేవుని సన్నిధికి చేరపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ జవాబు దొరుకుతుంది మనకి. చెప్పండి. మనుషుల హృదయంలో ఉన్న పాపములు జ్ఞాపకం చేస్తున్నా. దురాలోచన. ఒకటి ఏముందంటండి? దురాలోచన. 2 జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి అంటండి? లోపల అనగా మనుష్య హృదయములో నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచు. ఇది అపవిత్రని పరుస్తుంది గనుక, నువ్వు అపవిత్రత కలిగి ఉంటున్నావు గనుక, ఈ అపవిత్ర కలిగిన జీవితంలో నువ్వు నడుస్తున్నావు గనుక, అపవిత్రత కలిగిన జీవితానికి నువ్వు లోబడిపోయావు గనుక, నువ్వు లోబడిపోయిన నీ జీవితాన్ని బట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా, హల్లెలూయా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఆ కన్నీటికి నీవు సమాధానాన్ని పొందలేకపోతున్నావు. హల్లెలూయా. ఎందుకండి? చెప్పండి. ఇవన్నీ అపవిత్రపరుస్తున్నాయి గనుక, అపవిత్రత పరచబడిన జీవితంలో నువ్వు నడుస్తున్నావు గనుక, నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావు గనుక, నీ హృదయంలో పాపం ఉంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎందుకయ్యా నా ప్రార్థన వినట్లేదు? నీ హృదయంలో పాపం ఉన్నది కనుక నీ ప్రార్థన ఆయన అంగీకరించు. నీ హృదయం ఏమేముంది? కక్ష ఉన్నా పాపమే, ద్వేషమున్నా పాపమే, దేవుణ్ణి దూషించినా పాపమే, నీ పొరుగు వారికి హాని చేయాలని ఉద్దేశించిన పాపమే. హల్లెలూయా. నీ ఎదుటి వారికి ఉందనుకోండి, వారికి ఉంటే కంటే నాకుండటం మంచిది, వారికి కూలిపోవాలి అనుకున్నా పాపమే. హల్లెలూయా. కామముతో కూడిన చూపు పాపమే. కాబట్టి హేకరమైనది చేస్తున్నా పాపమే. ఇది నీ హృదయంలో ఎన్నైతే ఉన్నాయో నీవు కలిగి జీవిస్తున్నావు, వాటిని వదులుకున్నప్పుడే, వాటిని గ్రహించినప్పుడే, వాటిని ఒప్పుకున్నప్పుడే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎందుకు వింటలేదన్న ప్రార్థన? చెప్పండి. ఆ మాట చదువు. కీర్తన గ్రంథం 66:18 వచ్చిన అనుకోండి, చదువు ముగిస్తాం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవిని వినక. పాపం అంటే ఏమిటి తెలుసా? ఇక్కడ చదివాం. మార్కు సువార్త 7:20 నుండి 22 వరకు. ఎన్ని రకాలైన మన హృదయంలో చూడండి, తెలియకుండా. నా హృదయం ఏమి లేదండి, నా హృదయం దేవుడికి ఇచ్చేసానండి, నా హృదయం ఏది లేదండి, దేవుడికి నా హృదయం అంతా. ఏమంటే నా హృదయం అంతా నిండిపోవాలి, హృదయం అంతా నింపేస్తున్నా. మరి అక్కడే వాక్యం చదివాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని ఉన్నాయంటండి. ఇవన్నీ మార్చుకున్నప్పుడే దేవుని ప్రార్థన ఆయన ఆలకించి నీకు జవాబును ఇచ్చునుగాక. ఈ ఉపవాసమును దేవుడు నీకు అంగీకారంగా ఇచ్చునుగాక. ప్రార్థన తల్లో వచ్చుతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా ఉన్నతమైన యేసయ్య, గరుడైన రాజా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన తండ్రి, మా ప్రార్థన ఎందుకు ప్రభువా మీరు వినట్లేదు, ఎందుకు ప్రభా జవాబు మేము పొందుకోవట్లేదు ప్రభా, కారణాలు ఏమిటి నాయన అని 3 పాయింట్లు మాకు తెలియజేశారు. ఒకటి నాయన, మేము అనుమానించి సందేహించి మేము చేస్తున్న ప్రార్థన అది నీకు అంగీకారంగాను ఆయన నీకు వినబడదు అని మీరు మాట్లాడారు. రెండవది నాయన, అనుమానించుట ద్వారా, సందేహించుట ద్వారా, తిరుగుబాటు చేయటం ద్వారా ఆయన మా ప్రార్థన ఎంత చేసిన నీ సన్నిధికి రాదు అని మీరు మాట్లాడారు.
అయా మూడవదిగా తండ్రి ఈ సన్నిధిలో మా హృదయంలో పాపమున్న ఎడల పాపమును మేము అయా కలిగి మేము జీవిస్తూ మీ సన్నిధిలో ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా ఎంతగా మొట్టమార్చుకుని ఉపవాసం ఉండి విలపించిన ఆ ప్రార్థన మీ సన్నిధికి చేరదు అని అంగీకారంగా ఉండదు అని ఆ ప్రార్థన మా జీవితాన్ని మెరుగుపరచదు అని మీరే మాట్లాడు. మా హృదయంలో ఏది లేదని మేము చెప్పుకోవచ్చు. కానీ ప్రభువా మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చాలా ఉన్నాయి. దేవదోషణ, అహంభావము, అవివేకము, ఆయన వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన, ఆయా లోభత్వము, మత్సరము, ఇవన్నీ మా హృదయంలో ఉంటాయి. వాటిని మేము నింపుకొని వాటిని కలిగి మేము జీవిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తే అది హేయకరమైన ప్రార్థనగా, నీకు ఇష్టం లేనటువంటి ప్రార్థనగా, అది ఒట్టిగానే మిగిలిపోతుంది అని ఈ రోజున మాతో మాట్లాడారు. మా జీవితాన్ని, మా హృదయాన్ని సరిచేయండి. మా హృదయంలో నా ప్రభు దాగి ఉన్న పాపం యేసు రక్తములో కడిగి వేయబడునుగాక. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక నిజమైనటువంటి నాయన ఒక ఉపవాస ప్రార్థన, యథార్థమైనటువంటి అయా నమ్మకత్వం కలిగిన ఉపవాస ప్రార్థన, విధేయత కలిగిన ఉపవాస ప్రార్థన, ఆసక్తి కలిగిన ఉపవాస ప్రార్థన, విశ్వాసం కలిగిన ఉపవాస ప్రార్థన, ఆయన నీ సన్నిధిలో పాపము అయా మేము అంటకుండా నీ సన్నిధిలో యథార్థముగా చేయగలిగిన ప్రార్థన మేము కలిగి ఉందుముగాక. మా హృదయాలలో ఈ వాక్యం ప్రభా ఫలించండి, మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ప్రార్థన చేసే ముందు కొన్ని మాటలు మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన పెట్టట్లేదు అని చాలామంది డౌట్లు రావచ్చు. ప్రార్థన చేస్తే మరి ఆ దేవుడు ఆలకించి మందిరాల్లో దేవుడు కార్యం చేస్తాడు అని మనం భావిస్తూ ఉండొచ్చు. అంటే వారికి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, అలాగే అమెరికాలో ఒక సేవకుడు మరి లెక్క చేయకుండా ప్రార్థన పెట్టారు. ఆ సంఘంలో సేవకుడే కాదు, చాలామంది కూడా ఈ కరోనా వ్యాధి నుంచి చనిపోయారు. ఎందుకు? విశ్వాసం ఉండొచ్చు, కానీ అంత మూర్ఖంగా మనం ఉండకూడదని నేను మనం చేస్తున్నాను. మరి దేవుడే కలిగించాడో అపవాదికి అవకాశం ఇచ్చాడో తెలియదు, కానీ దేవునికి తెలియకుండా ఏం లేదు. ఆ దినాల్లో నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలు దైవ సేవకులు ఇళ్లలో ఉండే సువార్త ప్రకటించారు. ఇళ్లలో ఉండే మరి రాజ్య సువార్తను, రాకడ సువార్తను అపోస్తులు ప్రకటించగా ఆ దినాల్లో హింసలు జరిగింది, కష్టాలు వచ్చినాయి, సంఘం హింసించబడింది. ఆ దినాల్లోనే సంఘం అభివృద్ధి అయింది. కనుక ఇది ఒక పరీక్షా కాలం కావచ్చు మనకి. కనుక ఈ పరీక్షలో ఏదో విషయాలు తెలిసిన తోసింది చెప్పక దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో నీవే ప్రార్థన మందిరంగా, బలిపీఠంగా నీ హృదయాన్ని కట్టాలని ప్రభు పేరట దేవుని దాసునిగా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా మరి దేవుని సన్నిధిలో మన రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో, మరి ఢిల్లీలో, మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. దాదాపుగా వచ్చే 2-3 నెలల్లో ఇప్పటికే 2 లక్షలు దాటి 20, 10, 20, 30 లక్షలకు కూడా పెరగడానికి అవకాశం ఉంది. కనుక ఎవరి దగ్గర ఏదుందో కూడా తెలియదు. దాదాపు కుటుంబంలో ఒకరికి ఇద్దరికి ఉన్నా కూడా ఆ 2 నెలల తర్వాత ఆశ్చర్యపోవడానికి వీలే లేదు. అంటే కుటుంబంలో ఇద్దరు ముగ్గురుకుంటే ఒకరిద్దరు చనిపోతారన్నట్టు. కనుక ఆ పరిస్థితి రాకుండా దయచేసి మీ అందరూ కూడా ప్రార్థన చేయగలిగిన వారు, ప్రార్థించగలిగిన వారు ఈ పరిస్థితులను పక్కన పెట్టి ప్రభు సన్నిధిలో యావత్ ప్రపంచం కొరకు, మన దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన, అలాగే చాలామంది సంఘంలో ఉన్నవారు వెళ్ళడం, బయలువరంలో, ఆయా ప్రాంతాల్లో, బదిరిలో, చెరువు మాధవరంలో, ఇంకా చాలా చోట్ల ఉన్నటువంటి విశ్వాసులు మరి మన సంఘానికి వచ్చేటువంటి వారు ప్రార్థన చేయమని కోరి చెప్పారు. వారి కొంత సమస్యల కొరకు,
అలాగే ఈ సమయంలో కూడా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలతో ఈ యొక్క ఉపవాసం ప్రార్థన కొడిని ముగించుకున్నాం. తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే మీడియా ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే, మీకు ఏదైనా బలహీనతగా ఉంటే విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడి సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. ఈ ప్రార్థన ప్రభు ఆలకించే ముందు, ప్రార్థన దేవుని వినిపించే ముందు మనమందరం కూడా 2 చేతుల పైకెత్తి ఒక్క 2 నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభువా, శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మీ ఉన్నతమైన ప్రేమలో, కృపలో మమ్మల్ని యావత్ ప్రపంచాన్ని కాపాడి నిలబెట్టి మీ సన్నిధిలో మేమందరం ఒక్కసారి కూడుకుని మళ్ళా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. పాటలో మీరున్నారు, అలాగే నాయన వాక్య పరిచర్యలో ఉన్నారు నాయన. అలాగే సమయం అందు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో ఆయన, ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో, ఎవరైతే ప్రసవించారో ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏదైతే ప్రభు స్థలాల విషయంలో, పొలాల విషయంలో, కోర్టు కేసు విషయంలో, ఆర్థిక పరిస్థితుల విషయంలో, ఆయా కట్టడాల విషయంలో దేని కొరకైతే అడిగారో అంశాలను మనందరినీ కూడా మీ సన్నిధిలో ప్రభు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారి హృదయ వాంఛలు తీరునుగాక కృప దయచేయండి. అలాగే వెళ్ళడం సంఘాన్ని, బయలువరం సంఘ బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు ఇతర సేవకులు, సంఘ బిడ్డలు ప్రభు ఫోన్ చేసినటువంటి వారి అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా లేవనెత్తండి, కృప చూపించండి, అనుకరించండి నాయన. అలాగే యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి కొరకు, స్వస్థత కొరకు, విడుదల కొరకు, వ్యాక్సిన్ ప్రభా సిద్ధపాటులోనికి, అలాగే ప్రభా వాటిని ప్రభా అందుబాటులోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. మనుషుడు ఎంత ప్రయత్నము చేసినా, ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే ప్రభా. మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు నాయన ప్రభా. స్తోత్రాలు. ఉన్న ప్రాంతమే, ఉన్న స్థలంలోనే ప్రభు కార్యాలు జరుగుతాయి. అలాగే నాయన వ్యాక్సిన్ కనిపెట్టారు, దాన్ని అందుబాటులోనికి తీసుకురావడానికి ఆయా దేశాల్లో ఉన్న గవర్నమెంట్ ఆమోదముద్ర వేసి ఆయన సక్సెస్ అవ్వడానికి కృప దయచేయండి. మా దేశంలో కూడా లేపండి, మా దేశంలో కూడా ప్రభా స్వస్థతని, మా దేశాన్ని స్వస్థపరచండి. దేశ నాయకులను బట్టి వందనాలు, అయా ప్రభా రాష్ట్ర నాయకులను బట్టి వందనాలు, గ్రామ నాయకులను బట్టి స్తోత్రాలు. అలాగే సంఘ బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకమైన మీ కృప దయచేయండి, ప్రత్యేకమైన మీ సాన్నిధ్యం అనుగ్రహించండి. ప్రత్యేకంగా మీ వర్షాకాలంలో ఎవరు ప్రభా అస్వస్థత గురి కాకుండా మీ కృపలో భద్రపరచబడుదురుగాక కృప దయచేయండి. ఆయన ప్రభు నా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడి ఉన్న మనందరికీ, లోకంలో ఉంటున్న సకల పరిశుద్ధులకు, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ బలపరచబడుతున్న వారందరికీ, ప్రార్థన కోరిన వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించుగాక.